వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. ఎవరైతే మన యొక్క ఛానల్ను కొత్తగా చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. 6100 ఉన్నటువంటి ఈ కానిస్టేబుల్ నోటిఫికేషన్లో దాదాపుగా 1193 సివిల్ పోస్టులు ఈ అభ్యర్థులకి. మీరు విన్నది కరెక్టే. ఏవైతే మహిళా రిజర్వేషన్ ఉందో మన యొక్క కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించి దాదాపుగా మనకున్నటువంటి 3580 సివిల్ కానిస్టేబుల్లో దగ్గర 1100 సివిల్ కానిస్టేబుల్ పోస్టులు మహిళా అభ్యర్థులకి. మరి దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకునే ముందు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నేను ఇలాంటి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్, అలాగే లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, అలాగే కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించి, కానిస్టేబుల్ ప్రిపరేషన్ సంబంధించి మంచి వీడియో చేసేటటువంటి అవకాశం ఉంది. దయచేసి వీడియోను లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే, ఈసారి మహిళా అభ్యర్థులకైతే ఇది గొప్ప సువర్ణ అవకాశమనే చెప్పొచ్చు. యాక్చువల్గా ఈ యొక్క వీడియోను చాలా ముందనే వేయాల్సింది, కానీ టైం కోసం వెయిట్ చేసి కరెక్ట్ టైంలోనే ఈ యొక్క వీడియోని చేస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినప్పుడు మాత్రమే ఇక్కడ మీకు కేటాయించినటువంటి 1193 పోస్టులు సివిల్ ఏదైతే ఉన్నాయో వాటిలో వీడియో చూసేటటువంటి నీకు కూడా ఒక పోస్టు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది. ఈ యొక్క విషయాన్ని నేను చెప్పడం కాదు, ఆల్రెడీ మనకు నోటిఫికేషన్లు ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ అన్ని జిల్లాలకు కలిపి పోస్ట్ కోడ్ నెంబర్ 21 ఏదైతే ఉందో సివిల్ దాదాపుగా 3580 పోస్టులు ఉండడం అనేది జరిగింది. ఇందులో 33% ఆఫ్ రిజర్వేషన్ ఉమెన్స్కి ఉంటుంది. అంటే 1/3 పోస్టులు, అంటే దగ్గర 1193 పోస్టులు మహిళా అభ్యర్థులకు ఉండడం అనేది జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ప్రిలిమ్స్ రాత పరీక్షకు దాదాపుగా 95,750 మంది మహిళా అభ్యర్థులు ప్రిలిమ్స్ రాత పరీక్షకు హాజరైతే అందులో కేవలం 17,332 మంది మాత్రమే ఈ యొక్క ప్రిలిమ్స్ పరీక్షను క్వాలిఫై కావడం అనేది జరిగింది. దాదాపుగా ఇప్పుడు పోల్చి చూసుకుంటే ఒక 14 నుంచి 15 మంది, అంటే ఒక పోస్టుకు 14 నుంచి 15 మంది పోటీ పడేటటువంటి అవకాశం అనేది ఉంది. దీంతోపాటు మహిళా అభ్యర్థులకు ఉన్నటువంటి మరొక గొప్ప వెసులుబాటు ఏదైనా ఉంది అంటే అది వారి యొక్క మెయిన్స్ కట్ ఆఫ్. మీరు ఆల్రెడీ ఇక్కడ చూస్తూ ఉన్నారు. కొన్ని జిల్లాలని నేను ఎగ్జాంపుల్గా చూపిస్తూ ఉన్నాను. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి 2016, 2019 మెన్స్ ఉమెన్స్ అన్ని కేటగిరీల వారీగా ఒకసారి చూడండి. ఓపెన్ కేటగిరీలో మెన్స్ 140 మార్కులకు సివిల్ వస్తే ఉమెన్స్ కేవలం 113 మార్కులకే రావడం అనేది జరిగింది. బీసీఏకి వచ్చేసరికి 138 మెన్స్, ఉమెన్స్ వచ్చేసరికి 109. బీసీబీ వచ్చేసరికి 131, ఉమెన్స్ వచ్చేసరికి 105. బీసీడీ వచ్చేసరికి 139, ఉమెన్స్ వచ్చేసరికి 112. ఎస్సీ 117 మార్కులు మెన్స్, 92 మార్క్స్ ఉమెన్స్. ఎస్టీ వచ్చేసరికి 100 మార్క్స్ మెన్స్, ఉమెన్స్ వచ్చేసరికి 85. అలాగే 2019 కూడా మీ కళ్ళ ముందే మీరు చూస్తూ ఉన్నారు. అబ్బాయిలకు అమ్మాయిలకు కట్ ఆఫ్ మెయిన్స్లో ఎంత తేడా ఉంది. ఒక శ్రీకాకుళం జిల్లానే కాదు, ఒకసారి ఇక్కడ తిరుపతిని కూడా గమనించండి. మెన్స్ ఉమెన్స్ కట్ ఆఫ్ల మధ్యన సివిల్ కట్ ఆఫ్లు ఇవన్నీ కూడా ఎంత తేడా ఉంది అనేటువంటి విషయాన్ని ఒకసారి గమనించండి. ఈసారి నోటిఫికేషన్లో మాత్రం ఆడపిల్లలు ఈ విషయాన్ని కనుక దృష్టిలో పెట్టుకొని మీ యొక్క ప్రిపరేషన్ను నేను చెప్పినట్లుగా కనుక ఫాలో అయినట్లయితే 100% మీకు జాబ్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎక్కడ కూడా వీడియోను స్కిప్ చేయొద్దు. వీడియో కనుక స్కిప్ చేసినట్లయితే నేను చెప్పేటటువంటి అన్ని అమూల్యమైనటువంటి అన్నీ కూడా మీకు అర్థం కావు. డెఫినెట్గా మీరు మిస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడ వీడియో స్కిప్ చేయొద్దు. మీకు జాబ్ వచ్చేటటువంటి విధానం ఏమి, మీ ప్లస్లేమి, మీ మైనస్లేమి, మీ ప్రిపరేషన్ ఎలా ఉండాలి అనేటువంటి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ కనుక చూస్తే అంటే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ దగ్గరకు వచ్చేసరికి ఎక్కువ మంది ఆడపిల్లలు ఇక్కడ డిస్క్వాలిఫై అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఆడపిల్లలకు మెయిన్ అపాయమైనటువంటి ఘట్టం ఏదైనా ఉందంటే ఫిజికల్ ఈవెంట్సే. ఇందులో కనుక చూసుకుంటే ఉమెన్స్కు సంబంధించి హైటు 152.5 సెంటీమీటర్స్, గుర్తుపెట్టుకోండి, 152.5 సెంటీమీటర్స్. మగపిల్లలతో కనుక పోల్చి చూస్తే కాస్త ఆడపిల్లలు హైట్ విషయంలో ఎక్కువ మంది డిస్క్వాలిఫై అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మీరు ఒకసారి గమనించండి. దీంతోపాటు మీ యొక్క ఫిజికల్ టెస్ట్ ఏదైతే ఉంటుందో మీరు ఆల్రెడీ క్లారిటీగా ఇక్కడ చూస్తూ ఉన్నారు. ఇక్కడ వచ్చేసరికి మగపిల్లలతో కనుక పోల్చి చూస్తే మీకు 1600 మీటర్లు 10 నిమిషాల 30 సెకండ్ల లోపల పూర్తి చేయాలి. ఇది వీరికి పెద్ద టాస్కే. ఆడపిల్లలకు ఇది ఒక పెద్ద టాస్క్. ఇది ఎందుకు టాస్క్ అవుతుంది అనేటువంటి విషయం కూడా నేను మళ్ళీ చెప్తాను. 100 మీటర్స్ వచ్చేసరికి మీరు 18 సెకండ్లలోను, లాంగ్ జంప్ వచ్చేసరికి 2.75 మీటర్స్ దుంకాలి. సో ఇక్కడ వచ్చేసరికి ఆడపిల్లలకి మెయిన్గా రన్నింగ్కి వెళ్ళడానికి
సరైనటువంటి సదుపాయాలు ఉండవు. చాలామంది వాళ్ళ అన్నగారులను లేదంటే తమ్ముడు గారులను లేదంటే కొంతమంది ఆడపిల్లలు పోతుంటే వాళ్ళతో కలిసి గ్రౌండ్కి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. కానీ దాదాపుగా ఆడపిల్లలు ఎక్కువ గ్రౌండ్ ప్రాక్టీస్ అనేది చేయరు. దీనివల్ల వారికి ఉండేటటువంటి ఫిజికల్ స్ట్రెంగ్త్ వల్ల ఎక్కువ మంది, దాదాపుగా నాకు తెలిసినంతవరకు ఇప్పుడు క్వాలిఫై అయినటువంటి 17,332 మందిలో నా అంచనా ప్రకారం కనీసం 30%, అంటే నేను ఇంకా చాలా తక్కువ చెప్తున్నా, 30% డెఫినెట్గా డిస్క్వాలిఫై అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇంకా పోటీ చాలా తగ్గిపోతుంది ఆడపిల్లలకు మాత్రం. ఆడపిల్లలకు ఈసారి పోటీ చాలా తగ్గిపోతుంది. దాదాపుగా అప్లై చేసిన వాళ్ళు కనుక గట్టిగా కనుక నేను చెప్పిన విధంగా కనుక ప్రిపేర్ అయితే 100% సివిల్ పోస్టు నీదే. ఓకేనా? రైట్. ఈ వీడియో చూసేటటువంటి మహిళా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీరు ప్రధానంగా మీ యొక్క దృష్టిని 2 విషయాల్లో కేంద్రీకృతం చేయండి. ఒకటి ప్రధానమైనది మీ ఈవెంట్స్ ప్రిపరేషను. మీరు మీకు ఇచ్చినటువంటి టైంలో 1600 మీటర్లను, 100 మీటర్ల పరుగు పందాన్ని, లాంగ్ జంప్ను కనుక పూర్తి చేయగలిగినట్లయితే మీరు మెరిట్ కోసం ట్రై చేయాల్సినటువంటి అవసరం లేదు. కేవలం క్వాలిఫై అయితే మీ ఉద్యోగం అనేది ఎక్కడ పోదు. ఆల్రెడీ మనకి 3 పోస్టులలో దాదాపు మనం ఈవెంట్స్ 3 ఉంటే అందులో 1600 అనేది మ్యాండటరీ. డెఫినెట్గా మనం క్వాలిఫై కావాలి. 100 కానీ లాంగ్ జంప్ కానీ రెండిట్లో ఏదో ఒకటి క్వాలిఫై అయినప్పటికీ కూడా మీరు ఎగ్జామ్ రాసుకునేటువంటి అవకాశం ఉంది. కానీ ఆడపిల్లలకు ఉన్నటువంటి కొన్ని పరిస్థితుల దృష్ట్యా వారు గ్రౌండ్కు వెళ్ళలేకపోవడము, నెక్స్ట్ వచ్చేసరికి సరైనటువంటి వసతులు వారికి లేకపోవడం వల్ల చాలామంది ఈ యొక్క దశలోనే వెనుదిరిగి రావడం అనేది జరుగుతుంది. ఈ యొక్క దశను కనుక దాటినట్లు అయినప్పటికీ కూడా వారికి జాబ్ వచ్చేటటువంటి అవకాశం ఉందా అంటే వారికి కొన్ని అవాంతరాలు ఉన్నాయి. వాటిలో ఒకటి ముఖ్యంగా ప్రిపరేషన్. మీరు అన్నది కరెక్టే, ప్రిపరేషన్. మగపిల్లలను పంపించినట్లుగా ఆడపిల్లలను కొంతమంది తల్లిదండ్రులు కోచింగ్ సెంటర్లకు పంపకపోవడం, కోచింగ్ సెంటర్లకు పంపినప్పటికీ కూడా ఈ 2 సంవత్సరాల కాలజాపంలో చాలామంది మహిళా అభ్యర్థులకు పెళ్ళిళ్ళు అయినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. నేను కరెక్టే మాట్లాడుతున్నాను, మీరు ఎన్నది కరెక్టే. చాలామంది అభ్యర్థులకు చూస్తున్నటువంటి నీలో కూడా వివాహిత స్త్రీలు చాలామంది ఉన్నారు. కొంతమంది ప్రైవేట్ జాబ్స్ చేస్తూ వాళ్ళ అన్నగారో లేదంటే తమ్ముడు గారో అప్లై చేసినప్పుడు దీనిలో ప్రిపేర్ అవుతూ అలాగే ప్రైవేట్ జాబ్స్ చేసేటటువంటి ఆడపిల్లలు కూడా ఉన్నారు. కాబట్టి వీరికి ఉన్నటువంటి ఇంకొక సమస్య ఏదేనంటే కోచింగ్. అంటే ఇన్ టైంలో కోచింగ్కి వెళ్ళకపోవడము, సరైనటువంటి బుక్స్ వీరి దగ్గర లేకపోవడము, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఉండడము, లేదంటే కుటుంబ బాధ్యతలను వాళ్ళు సక్రమంగా చూస్తూ ఉండడం, ఇవన్నీ ప్రధాన కారణాలుగా వీరి సివిల్ పోస్టులు ఏవైతే ఉన్నాయో, అంటే వీరికి కేటాయించినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి వీరి చేతి దగ్గరకు వచ్చినప్పటికీ కూడా వీరు అందిపోచుకోలేకపోతున్నారు. దీనికి ప్రధాన కారణాలు వచ్చేసరికి ఇవి. మరి వీటి నుంచి బయటపడాలి, డెఫినెట్గా సివిల్ జాబ్ కొట్టాలంటే మాత్రం ఈ వీడియో చూసేటటువంటి ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో మీరు ముందుగా కోచింగ్ సెంటర్కి వెళ్ళి జాయిన్ కండి. కోచింగ్ సెంటర్కి వెళ్ళి జాయిన్ అయ్యేట్లయితే మీరు డెఫినెట్గా మీ ప్రిపరేషన్ మంచిగా సాగేటటువంటి అవకాశం ఉంది. అక్కడ నిష్ణాతులైనటువంటి అధ్యాపకుల చేత మీ సబ్జెక్టులన్నీ బోధించబడుతూ ఉంటాయి, టెస్టు రాపిస్తూ ఉంటారు. కాబట్టి మీకు విజయ అవకాశాలు ఎక్కువ ఉండేటటువంటి అవకాశం అనేది ఉంది. ప్రతిరోజు కూడా ఒక ప్రీ ప్లానెడ్ టైం టేబుల్ వేసుకోండి. టైం టేబుల్ ప్రకారం మంచి బుక్స్ తీసుకోండి. బుక్స్ లిస్ట్ కావాలంటే ఆల్రెడీ మన వీడియోస్ ఉంటాయి, దాన్ని ఒకసారి చెక్ చేయండి. మంచి బుక్స్ తీసుకుని ప్రిపేర్ అవుతూ డైలీ టెస్టులు కనుక రాసినట్లయితే మీరు విజయం సాధించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ కొంతమంది ఆడపిల్లలు చాలామంది నాకు కాల్ చేసి అడుగుతున్నారు, కోచింగ్ సెంటర్కు వెళ్ళలేనటువంటి వాళ్ళు, ఇంటి దగ్గర నుండి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు, ఆల్రెడీ పెళ్ళిళ్ళై సంసార బాధ్యతలు మోస్తూ ఏదో ఒకటి సాధించాలనేటువంటి తపనతో ఈ యొక్క జాబ్కి అప్లై చేసినటువంటి వారి కోసమే ఈ వీడియోలో ఆఖరిలో ఒక మంచి సమాచారాన్ని అందించేటువంటి అవకాశం ఉంది. స్కిప్ చేయకుండా వీడియోని చూస్తూ ఉండండి. కోచింగ్కి వెళ్ళలేనటువంటి నిరుపేద విద్యార్థుల కోసం, అలాగే నేను చెప్పినటువంటి ఆడపిల్లల కోసం, అలాగే ప్రైవేట్ జాబ్స్ చేస్తూ గవర్నమెంట్ జాబ్స్ సాధించాలి అనేటువంటి నిశ్చయంతో ఉన్నటువంటి నిరుద్యోగుల కోసం అయితే లక్ష్యం అనేటువంటి టెలిగ్రామ్ గ్రూప్ను స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఈ యొక్క లక్ష్యం అనేటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో ఉదయాన్నే మీకు కనీసం 8 నుంచి 10 గంటలు చదివేలా మీరు ప్రిపేర్ అయ్యేందుకు వీలుగా ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి టైం టేబుల్, కనీసం 8 నుంచి 10 గంటలు మిమ్మల్ని చదివించే విధంగా ఒక టైం టేబుల్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ టైం టేబుల్లో ఏ టైంలో ఏ సబ్జెక్టు చదవాలి, ఏ సబ్జెక్టులో ఏ టాపిక్ చదవాలని నీట్గా వివరంగా తెలియజేస్తూ కనీసం 10 గంటల టైం టేబుల్ ఇచ్చి మీరు చదివినటువంటి టాపిక్స్ మీద నెక్స్ట్ డేనే మీకు ఎగ్జామ్ పెట్టడం అనేది జరుగుతుంది. ప్రతిరోజు ఎగ్జామ్ ఉంటుంది.
ప్రతిరోజు ప్రిపరేషన్ ఉంటుంది. దీనివల్ల మీకు కనీసం 60 రోజులు అంటే కేవలం 2 నెలల లోపలనే మీ యొక్క సిలబస్ కంప్లీట్ కావడంతో పాటు మీరు దాదాపుగా 2 నుంచి 3 సార్లు ప్రతి ఒక్క సబ్జెక్టును ప్రతి ఒక్క టాపిక్ను రివిజన్ చేయడం అనేది జరుగుతుంది. దీనివల్ల మీకు ఇన్ టైంలో సబ్జెక్ట్ కంప్లీట్ అవుతుంది, రివిజన్ అవుతుంది. ప్రతిరోజు టెస్ట్ రాయడం వల్ల ప్రతి ఒక్క టాపిక్ మీద మీకు మంచి అవగాహన, మంచి గ్రిప్ అనేది ఏర్పడుతుంది. ఓకేనా? దీంతో పాటుగా మీకు ఎవరైతే అంటే మన యొక్క లక్ష్యం గ్రూప్లో జాయిన్ అయ్యారో వారికి ఈ రివిజన్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మోడల్ పేపర్స్, టెస్ట్ పేపర్స్, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేయించి సాల్వ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. వీటితో పాటు ఎగ్జామ్కు కరెక్ట్గా ఒక 4 నుంచి 5 రోజుల ముందు మీకు ఈ యొక్క మెయిన్స్ రాత పరీక్షకు సంబంధించి టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, తెలియనటువంటి క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్ చేయాలి, నెక్స్ట్ వచ్చేసరికి ఆప్షన్ బేస్డ్ క్వశ్చన్స్ను ఎలా అనాలిసిస్ చేసుకోవాలి, బబుల్ సిస్టమ్ను ఎలా మనం ఈ యొక్క పరీక్షలో ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలనేటువంటి మొత్తం పూర్తి వివరాలు కూడా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. దీనికి ఆల్రెడీ చాలామంది విద్యార్థులు దాదాపుగా 65 మంది ఈ యొక్క లక్ష్యం అనేటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యారు. ఆల్రెడీ మీరు వారు పెట్టినటువంటి కామెంట్స్ చూస్తూ ఉన్నారు. సో జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా దాదాపుగా 65 మంది మన దాంట్లో జాయిన్ అయితే వారు ఈ యొక్క వీడియోస్ కామెంట్ పెట్టడం అనేది జరిగింది. లక్ష్యం అనేటువంటి గ్రూపు వారికి చాలా ఉపయోగపడుతుంది అని చెప్పేసి ప్రిపరేషన్లో. సో మన యొక్క లక్ష్యం గ్రూపులో జాయిన్ అయినటువంటి విద్యార్థులు ఆల్రెడీ ప్రిపరేషన్లో చాలా ముందడుగులు ఉన్నారు. దగ్గర దగ్గర 65 మంది స్టూడెంట్స్ రెగ్యులర్గా ప్రిపేర్ అవుతూ ఉన్నారు. మన యొక్క లక్ష్యం జాబు కొట్టలేము, మా చేత కాదు అనేటువంటి విద్యార్థులు సైతం ఈరోజు మాకు ఆ కాన్ఫిడెంట్ వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి సివిల్ కానీ ఏపీఎస్పీ పోస్టులో ఒక పోస్టు నాది అనేటువంటి ఆత్మవిశ్వాసం వాళ్ళు పెంపొందించాం. ఈ యొక్క లక్ష్యం గ్రూపు కేవలం నిరుద్యోగ యువకులను ఉద్యోగం చేయాలని లక్ష్యంగా పెట్టుకొని దీన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. దీనికి సంబంధించినటువంటి లక్ష్యం గ్రూప్లో మీరు కనుక జాయిన్ కావాలని 250 రూపాయలను స్క్రీన్లో కనిపిస్తున్నటువంటి నా నెంబర్ 9885153134 అనేటువంటి నెంబర్కు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ని అదే నెంబర్కు వాట్సాప్ చేస్తూ దాంతోపాటు మీ యొక్క పోలీస్ కానిస్టేబుల్ అప్లై చేసినటువంటి అప్లికేషన్ ఫోటోను కూడా జతపరిచి పంపినట్లయితే మిమ్మల్ని ఈ యొక్క లక్ష్యం అనేటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ చేసుకుని మీకు ప్రతిరోజు కూడా ప్రణాళికాబద్ధమైనటువంటి కనీసం 8 నుంచి 10 గంటలకు తగ్గకుండా టైం టేబుల్ ఇవ్వడము, ఆ టైం టేబుల్లో ఏ టైంలో ఏ సబ్జెక్టు చదవాలి, ఏ టాపిక్స్ చదవాలని చెప్పేసి దాంట్లో తెలియజేయడము, నెక్స్ట్ డేనే మీరు చదివినటువంటి టాపిక్స్ మీద ఎగ్జామ్ పెట్టడం, ఆ రోజు సాయంత్రమే ఆ ఎగ్జామ్ సంబంధించినటువంటి కీని కూడా ఆ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేయడం, ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ను మీకు సంబంధించినటువంటి ఫ్రీ మెటీరియల్స్ పీడిఎఫ్ను కూడా వాటిలో అందించి మిమ్మల్ని విజయ తీరాలకు తీసుకుని వెళ్ళేటువంటి ప్రయత్నం అనేది జరుగుతూ ఉంటుంది. ఎవరికైనా ఈ యొక్క లక్ష్యం గ్రూప్లో కనుక జాయిన్ కావాలంటే 250 రూపీస్ నా నెంబర్ ఏదైతే ఉందో 9885153134 నెంబర్కి ఫోన్పే చేసి స్క్రీన్ షాట్తో పాటు ఆ యొక్క మీ యొక్క కానిస్టేబుల్ సంబంధించినటువంటి అప్లికేషన్ కూడా జతపరిచి నాకు వాట్సాప్ పెట్టండి. నేను మీకు లింక్ పంపిస్తాను, దాంట్లో జాయిన్ కండి. కేవలం మీ అప్లికేషన్ ఫీజు ఏదైతే ఉందో దాంతో అపాయింట్మెంట్ కొట్టేయాలనేటువంటి మా యొక్క చిన్న ప్రయత్నానికి మీరు గొప్ప తోడ్పాటుని ఇస్తారని చెప్పేసి ఆశిస్తూ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.